నమస్తే మేడం. నమస్తే. చెప్పండి, దేశంలోనే ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం మన విజయవాడలో ఉంది. ఎంత అంటే మాటల్లో చెప్పలేము. యాక్చువల్గా దేశంలోనే మన దేశం మొత్తం మన వైపు, విజయవాడ వైపు, మన అంబేద్కర్ గారి స్టాచ్యూ వైపు గర్వంగా చూసుకునేలాగా జగనన్న చేపట్టిన ఈ కార్యక్రమం అనేది చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు దళితులు అనే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, జగనన్న సీఎం అయిన తర్వాత కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు అనేది ఎంత చక్కని కార్యక్రమాలు చేపడుతూ వాళ్ళకి ఎంత మంచి సాయం చేస్తున్నాడని తెలుస్తుంది. అలాగే ఈ విగ్రహం అనేది ఒక మంచి కార్యక్రమంగా చేపట్టి దేశంలో ఏపీలో ఉన్న ప్రజలు కూడా చాలా మంచి అభివృద్ధిలోకి వస్తున్నారు, అభివృద్ధి అనేది కూడా చూపిస్తున్నాడు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. అందరూ సంతోషంగా వచ్చి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొంటూ ఇంకా అంబేద్కర్ గారి ఆశయాలకు గాను అలాగే జగనన్న ఆశయాల్లో ముందుకు నడుస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు జగనన్నకి థ్యాంక్ యూ చెప్తున్నాం. జై జగనన్న. అలాగే చూసుకుంటే దేశాల్లో ఎన్నో విగ్రహాలు కూడా ఉన్నాయి, ప్రత్యేకంగా విజయవాడలోనే పెట్టారు అని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. అవునండి, దేశంలో ఎక్కడా కూడా అంబేద్కర్ గారి విగ్రహం ఇంత మంచి పెద్ద మెజర్మెంట్స్తో లేదు. విజయవాడలోనే జగనన్న చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. ఎందుకంటే ఏపీ చాలా వెనకబడిపోయిన చాలామంది ప్రతిపక్షం వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఇది ఒక్కటే నిదర్శనం జగనన్నని ఎంత అభినందించాలి అని అంటే, నిజంగా అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఫేస్ చేసి ఎంతోమంది కష్టాలు పడితే ఏముంటుందని తెలుసుకొని ఆయన చేపట్టిన రాజ్యాంగం అనేది మాకెంతో మంచి కార్యక్రమం. దానికి అనుగుణంగా ఎవరు కూడా వెనుకబడి వాళ్ళుగా ఉండకూడదు, ప్రతి ఒక్కరు చదువుకోవాలి, అన్ని రంగాల్లో ముందుకు రావాలని చెప్పి అభివృద్ధి చూపించాలి చదువులోను. అలాగే ఇంత మంచి రాజ్యాంగాన్ని ఇచ్చిన ఆయనకి ఎంతో గొప్ప విలువిచ్చాడు. కాబట్టి జగనన్నను మేము చాలా అభినందిస్తున్నామండి. మేడం, ఉన్నాయి కదా, మళ్ళీ విజయవాడలో ప్రత్యేకంగా పెట్టాల్సినంత అవసరం ఉంది, దీనికి బదులు స్కూల్స్ కానీ ఆసుపత్రులు కానీ కట్టించాలి అని చెప్పేసి తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? ఆల్రెడీ స్కూల్స్ అనేవి ఎంత డెవలప్ చేశాడో మనం చూసాం. రాజ్యాంగం మామూలుగా చదువుల విషయంలో కూడా ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మరీ మన పేదలకు సంబంధించిన చాలామంది పిల్లలు వెళ్ళున్నారు ఆల్రెడీ. అలాగే ఎడ్యుకేషన్లో కూడా ఎటువంటి వెనకబాటు లేదు, ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు, మంచి వసతులు కల్పించాడు. అలాగే ఇప్పుడు ఎవరికైనా కానీ మనం వాళ్ళకి తగిన రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. అంత గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చిన అంబేద్కర్ గారికి ఇంత మంచి నివాళులు అర్పించడం అనేది ఎంతో గొప్ప విషయం, హర్షించదగ్గ విషయం. ప్రతిపక్షాలు అనేవాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, అలాంటివి చేస్తూనే ఉంటారు. కానీ మనం ఎంతవరకు మంచి సామాజిక న్యాయం చేశాము అన్ని వర్గాలకు అన్నదే జగనన్న నినాదం. ఆ నినాదంతోనే ఈ విగ్రహాన్ని నిలబెట్టి మా అందరినీ ఎంతో సంతోషపరిచినందుకు జగనన్నకి థ్యాంక్ యూ చెప్తున్నాం. మేడం, ఆంధ్రప్రదేశ్కి ఎంతోమంది సీఎంలు వచ్చి వెళ్ళిపోయారు, కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత మంచి ఉన్నతమైన ఆలోచన రావటాన్ని మీరు దీన్ని ఎలా భావిస్తున్నారు? నాయకుడు అంటే ప్రజలకు ఏం అవసరం, నాయకుడు అంటే ప్రజలకు అభివృద్ధిలోకి ఎలా తీసుకురావాలి, నాయకుడు అంటే వెనుకబడిపోయింది మా రాష్ట్రం అనుకోకుండా విడగొట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి మంచి కార్యక్రమాలు మనకు జరగనీయకుండా ఎంత అన్యాయం చేసినా కూడా జగనన్న అనేది ఎంత సీఎం అయిన తర్వాత ఎంత చక్కగా ముందుకు నడిపిస్తున్నాడో, ఒక సీఎం మంచి నిర్ణయాలు, మంచి ఉద్దేశాలు, మంచి బాధ్యత కలిగినోడైతే ఎలా ఉంటుందనేది ఈరోజు మన రాష్ట్రమే చెప్తుందండి, ప్రజలు చెప్తున్నారు. మేడం, ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఎక్కిన కాడ నుంచి కానీ దళితులకు కానీ పేదలకు కానీ అండగా నిలుస్తున్నారు. అదేవిధంగా మన విజయవాడలో కూడా విగ్రహాన్ని అయితే స్థాపించారు. దీని మీద కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. ఏంటంటే దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు అండగా నిలుస్తున్నారనా? ఇప్పుడు ఎవరైనా ఒక గొప్ప నాయకుడు అనేది ప్రజల మనసుల్లో ఎక్కడ స్థిరంగా నిలబడిపోతాడో, మంచి కార్యక్రమాలు చేస్తే ఎక్కడ జనాలు అనేది మమ్మల్ని మర్చిపోతారన్న అక్కస్తో ప్రతిపక్షం వాళ్ళు చేసే ఎలాంటి ఆరోపణలు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చేసే అభివృద్ధిని బట్టి, మంచిని బట్టి నాయకుడు అనేవాడు ఎలా ఉన్నాడనేది అందరూ గమనించుకుంటారు. సో వాళ్ళకి అవకాశం అనేది ఇంకా వాళ్ళ వైపు చూసే అవకాశమే జగన్ ఇవ్వట్లేదు. కాబట్టి వాళ్ళకి అలాంటి అక్కసే కలుగుతుంది. కాబట్టి దానిలో అది వాళ్ళ పాపానికి వాళ్ళని వదిలేశాడు జగనన్న. మేము కూడా అలాగే పట్టించుకోవట్లేదు వాళ్ళని. మేడం, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఎస్సీ కులంలో పుడతారా అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. దీని గురించి మీరేమంటారు? ఎస్సీ కులంలో పుడతారా కాదు, ఎస్సీ కులంలో పుడితే మా లైఫ్ ఎలా ఉంటుంది అనేది మా జగనన్న చూపించాడు. కాబట్టి మేము ఎస్సీ కులంలో పుట్టినందుకు చాలా గర్విస్తున్నాం, చాలా సంతోషంగా ఉంటున్నాం. ఎవడో పుట్టలేదని బాధపడాల్సిన ఆ కర్మ మాకు పట్టలా. మా జాతి, మా కులం మాకు గ్రేట్గా మేము చెప్పుకుంటాం. మా జగనన్న కూడా మాకు అలాగే చూపించాడు. కాబట్టి మా జగనన్నకి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం ఈ విషయంలో. ఎంతగానో ఆంధ్రప్రదేశ్ నుంచి నలుమూల నుంచి దళిత సంఘాలు కానీ, మాల మహనాడు కానీ, ఎంఆర్పిఎస్ సంఘాలు కానీ ఎంతగానో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నానికి వీళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలుస్తామని కూడా భరోసా ఇస్తున్నారు. కృష్ణా జిల్లా పుణ్యం చేసుకుంది. ఎందుకంటే 125 అడుగులు విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సాహసపేతంగా ఈ ఒక్క నడిబొడ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెడతానికి ఆయనకి మనసు అంగీకరించినందుకు ఆయనకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటాను.
సార్, మన ఆంధ్రప్రదేశ్కి సీఎంలు వచ్చి వెళ్ళిపోయారు, కానీ కేవలం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే ఇంత మంచి ఆలోచన రావడం అనేది ఎలా అనిపిస్తున్నారు? ఆయన మంచి జ్ఞాని, ఆయన ఆలోచనలు ఎవరికి పుట్టవు. అంటే ఈనాడు డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ప్రకారం ఆయనకు ఆలోచన పుట్టింది. ఆయన చదువుకుని ఉంటారు, ఈ ఒక్క రాజ్యాంగాన్ని చదివి ఉంటాడు. ఆ చదివిన దాన్ని బట్టి ఆయనకు మంచి ఆలోచన కలిగి ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకాన్ని అందిస్తానికి ఆయన పూనుకున్నాడు. ఏ వర్గాన్ని వదిలిపెట్టలేదండి, ప్రతి వర్గానికి మంచి ఈవెలను అందిస్తూ ఆయన ముందుకు సాగుతున్నాడు. అందుకే ఆయనకి ఇంత ఆదరణ, ఇంత మహోత్మానం భాగ్యం ఆయనకు కలిగింది. ఆయన గొప్ప నాయకుడు అండి. ఎందుకంటే ఆయన 45-46 సంవత్సరాలకి మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. సార్, దేశంలో ఎన్నో విగ్రహాలు ఉన్నాయి, మళ్ళీ ప్రత్యేకంగా విజయవాడలోనే పెట్టారు. దీని మీద కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. దీనికి బదులుగా స్కూల్స్ కానీ ఆసుపత్రులు కానీ కట్టించవచ్చుగా అని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారంటే అంబేద్కర్ విగ్రహం కాకుండా ఏదో ఒక విగ్రహాన్ని కట్టాలని. అంటే ఈయనకు వచ్చిన కీర్తి, అంబేద్కర్కి వచ్చిన కీర్తి ప్రతిష్టలు ఆయన ప్రతి ఛానల్లో కానీ ప్రతి టీవీల్లో కానీ ప్రతి రాజ్యాంగం గ్రంథం ఉందండి. ఆ గ్రంథంలో రాజ్యాంగం రాసిన ప్రకారంగానే ఆయనకి ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఈ ఒక 105 అడుగుల విగ్రహాన్ని కట్టారంటే సామాన్యం కాదండి. అది 5-6 కోట్ల దాకా కూడా ఖర్చు అయినట్లుగా మనం చూస్తున్నాం. దానికి 40 ఎకరాలు రౌండ్ క్రియేట్ చేసి ఆ రౌండ్లో ఈ ఒక్క విగ్రహాన్ని కట్టి మేము వస్తుంటేనే ఆ విగ్రహం కృష్ణానది అవకాశం నుంచే కనపడుతుందండి బహోపేతంగా. అంటే ఈ ఒక్క విజయవాడ జిల్లా అంటే ఈ కృష్ణా జిల్లా మంచి గొప్ప భాగ్యాన్ని కలిగి చేసిందని నేను నమ్ముతున్నానండి. అది సార్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఎక్కిన కాడ నుంచి పేదలకు కానీ దళితులకు కానీ మంచి గొప్ప స్థానాన్ని అయితే ఏర్పాటు చేశారు. కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి, పేదలకు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు కానీ ఇంత మంచిగా చేస్తున్నారని చెప్పేసి. దీని గురించి మీరేమంటారు? ఆయన గారు ఒక 5 ఎకరాల పొలం లోపు నుంచి రైతుని తీసుకున్నాడండి. రైతులకి రైతు భరోసా ఇస్తున్నాడండి. అదే కాకుండా 0 వడ్డీ కూడా 50,000 ఇచ్చి రైతుని బలోపేతం చేస్తానికి ఆయన ముందుకు వచ్చాడండి. అలాగే పేద విద్యార్థులు చదువుకోలేక వ్యవసాయం చేసుకుంటే అంటే నేను పేదవాడినేనండి. ఈ పేద ధనికుడు ఏం చేస్తానంటే పిల్లల్ని చదివేలేక ఒక రైతు దగ్గర పెడితే ఆ రైతు దగ్గర సేవ చేసుకుంటూ ఏదో పాల తెస్తూ తింటూ బతుకుతూ ఉన్నామండి. కానీ ఆ ఒక్క విధానాన్ని దూరం చేయాలని చెప్పి ఆయన ముందు పూనుకుని అమ్మఒడి కాడ నుంచి విద్యా దీవెని కాడ నుంచి ప్రతి ఒక్క దీవెనలు అందిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు. మా పేదరికాన్ని పోగొట్టడానికే ఆయన ముందుకు వచ్చాడండి. అందుకే ఆయనకి ఇంత ఆదరణ కలిగింది. ఇప్పుడు చూడండి, లక్షల జనం వచ్చారండి. ఈ లక్షల జనానికి ఈ లక్షల జనం ఆయనకు వచ్చారంటే ఏ గొప్ప భాగ్యం చేసుకోవాలో ఆలోచన చేయండి మీరే. ఎస్సీ ఎస్టీ వర్గాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు అణచివేసే పార్టీలో కనుక ఏదన్నా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. కాదండి, ఆయన ఊహల్లో తేలిపోతున్నాడండి. ఆయనకి 70, 74, 75 సంవత్సరాలు వచ్చినాయండి. వచ్చిన ఆయన ఇంకా నాకు పదవి కావాలి, నాకు పదవిని ఇంకో వ్యామోహం చేయాలి, 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసేయండి. ఏనాడు ఈ గొప్ప ఆలోచనలు చేయలేదండి. ఒక స్కూల్ కానీ ఒక వైద్య సేవలు కానీ ఇలాంటివి అందించలేకపోయాడండి. ఆయన ఏదో ధనాన్ని ఒకళ్ళకి 10 కోట్లు ఇచ్చి ఆ 10 కోట్లు నువ్వు చేయి, ఆ 10 కోట్లు 5 కోట్లు ఖర్చు పెడతాం, 5 కోట్లు వాళ్ళ జేబుల్లో నింపుకోవడమే జరిపోయింది. కానీ ఒక మనిషికి సేవ చేసింది లేదండి. ఈయన గొప్ప సేవకుడండి. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి సేవదాత్తానికే ముందుకు వచ్చాడు. ఆయన ఇంకా కొనసాగుతాడు. ఇంకా 35 సంవత్సరాలు కూడా ఆయన సీఎంగా ఉండటానికి మేము ఇష్టపడుతున్నామండి. ఆయనే గెలిపించుకుంటామండి. ఎస్సీలకి ఎస్టీలకి దళితులకి పేదలకి ఉంటున్నాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విమర్శలు వస్తున్నాయంటారా? వస్తాయండి. ఎందుకంటే ప్రతిపక్షాలు ఎప్పుడు విమర్శ చేస్తూ ఉంటాయి, మంచి చేసేవాడికి ఎప్పుడు విమర్శలు జరుగుతూనే ఉంటాయి. ఈయన మంచి నాయకుడు. ఈ నాయకుడిని వదులుకునే విధానం మాకు లేదండి. ఎందుకంటే ఆయన 10 కాలాల పాటు ఉన్నాడంటే మా కుటుంబాలు బాగుపడతాయి, మా బిడ్డలు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు అవటానికి అవకాశం ఉంటుంది. మా బిడ్డలకి ఈనాడు షూస్ కానుంచి, బెల్ట్ కానుంచి, బట్టల కానుంచి, మరి పుస్తకాల కానుంచి, మరి రాగి జావు కానుంచి ప్రతి ఒక్కటి ఇస్తూ మా బిడ్డలు ఈనాడు కలకలాడుతున్నారండి. ఒళ్ళు చేసి చక్కగా నున్నగా నుడిసిద్దులాగా తయారు చదువుతున్నారండి. మా బిడ్డలు ఈనాడు ఎంత చక్కగా స్కూల్కి వెళ్తున్నారో మాకే ఆనందంగా ఉండండి. మా మనవరాళ్ళు మా స్కూల్కి వెళ్తుంటే నేను వెనకాల వాళ్ళని చూసి ముందు వాళ్ళు పోతుంటే వెనకాల నేను చూసి కళ్ళం నీళ్ళు పెట్టుకుంటున్నానండి. ఆ ఏకత మాకు లేదండి. మేము ఏం చేసేవాళ్ళం అంటే ఒక నిక్కర్ని కుట్టి
కుట్టి లేకపోతే చొక్కాయిని ఒక కుట్టి పంపించేవాళ్ళం ఉన్న మా బిడ్డల్ని. ఈనాడు మా బిడ్డలకు ఆ గతి లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమంట మా బిడ్డలు చక్కని డ్రెస్ వేసుకుంటూ చక్కని విధానంతో బడిబాట పట్టారండి. చక్కగా ఇంగ్లీష్ కూడా నేర్పుతున్నారండి. ఇంగ్లీష్ ఏంటండి, ప్రతి ఒక్క ల్యాప్టాప్లు పెట్టి చక్కని ఆలోచనతో జ్ఞానాన్ని అందిస్తున్నారండి టీచర్లు. ఆయన ఎంతమందికో ఉద్యోగాలు ఇచ్చారండి. అందుకే గొప్ప నాయకుడు అయ్యాడండి. చూడు ఎంతమంది జనం తండాలకు వస్తున్నారండి. ఆయనకి ఇంతకన్నా ఆదరణ కావాలండి. గొప్ప నాయకుడు అండి ఆయన. ఎప్పటికైనా ఆయనే సీఎం అండి.